నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు సాక్షి మాత్రంగా మన భావోద్వేగాలు బయటకొస్తున్నప్పుడు, లేదంటే మన గతం తాలూకు జ్ఞాపకాలు బయటకొస్తున్నప్పుడు, అవి మనని బాధ పెట్టేవి అయ్యుండొచ్చు. మనం అనవసరపు ఆవేశానికి గురి చేసేటువంటి స్మృతులయ్యుండొచ్చు. ఇలాంటివి మనకి బయటికి వచ్చినప్పుడు అంటే మన స్మృతుల్లోంచి మనం వీటిని సాక్షి మాత్రంగా చూసి వదిలేయటం మూలంగా త్వరగా వీటిలోంచి మనం బయటపడతాం. అంటే కర్మ అనేది తొందరగా తీరిపోతుంది. అసలు దీని వెనక మీకు లాజిక్ ఏమిటి? సాక్షి మాత్రంగా చూడటం అంటే అర్థం ఏమిటి? అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తా. మనం కేవలం భూమి మీద ఈ జీవితంలో, ఈ దేహంలో మన అవేర్‌నెస్ అనేది అంటే మన ధ్యాస, దృష్టి అనేది ఇక్కడ ఉంది కాబట్టి, మనం ఇదే నిజం అనుకుని, బయట లోకం నిజం అనుకుని బ్రతుకుతూ ఉంటాం. మనలో పై స్థాయి స్పందనలో ఒక స్థాయిలో అంటే బుద్ధి చక్ర స్థాయిలో, బుద్ధి చక్ర అనేది ఇక్కడ ఉంటుంది. మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఇక్కడికి వచ్చినప్పుడు, మనం ఆ స్థాయిలో యూనివర్సల్ మైండ్ అంటే ఒక ఈశ్వర తత్వంగా, ఈశ్వర తత్వం అంటే యూనివర్సల్ మైండ్ అనొచ్చు. సో, మన ఈశ్వర తత్వంగా మనం ఉంటాం. ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే మనకి జ్ఞానం అనేది అంటే విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానం గాని, మన విచక్షణ గాని, మన బుద్ధి గాని, మనం పై స్థాయి ఒక తెలివి నుంచి మనం లోకాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడికొచ్చేసరికి మీకు కర్మలు అన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి, జనన మరణ చక్రాల్లోంచి మనం బయటపడే ప్రయత్నంలో కర్మల్లో కూరుకుపోకుండా ఎలా బతకాలో మనకు అర్థమవుతుంది. అంటే మీరు ఇక్కడ భౌతిక లోకంలో మీకు కుండలిని మూలాధారంలో నిద్రిస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిలో కూడా ఉన్నారు. ఇక్కడ పైన బుద్ధి చక్ర స్థాయిలో కూడా మీరు ఉన్నారు. మన గనక ఈ జీవితాన్ని ఒక స్పందనగా చూసినట్టయితే, స్పందన తక్కువ ఉన్నప్పుడు మనం భౌతిక దేహంలో జనన మరణ చక్రాల్లో జీవుడిగా పుడుతూ చస్తూ ఉంటాం. మన స్పందన పెరిగినప్పుడు మీరొక నిచ్చెననే ఉదాహరణగా తీసుకోండి. స్పందన పెరిగినప్పుడు మీరు ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు పైకెళ్తున్నారు. అంటే మీ లోపల అదుంది. వెళ్ళగలిగేటువంటి ఒక ప్రక్రియ, సామర్థ్యం మీలో ఉంది. అది ఎప్పుడు మీరు పైకెళ్తారు అంటే, అహంకారం తగ్గే కొద్దీ మీరు స్పందనలో పైకెళ్తారు. ఎందుకంటే అహంకారం అనేది మనలో రెసిస్టెన్స్‌ని సృష్టిస్తుంది. అంటే ఒక రకంగా మనం బిగదీసుకొని ఉంటాం. మనలో కండరాలు గాని, మన ఆలోచనలు గాని ఒక సంకోచ స్థితి లేదంటే ఒక కుచిత స్థితిలో ఉంటాం. అలా ఉన్నప్పుడు మనం ఈ దేహమే నిజమనే భ్రాంతిలో బ్రతుకుతాం. మన స్పందన పెరిగే కొద్దీ మనం విచ్చుకుంటాం. మనలో ఉన్న చైతన్య శక్తి విచ్చుకుంటుంది. విచ్చుకునే కొద్దీ మన స్పందన పెరుగుతుంది. స్పందన పెరిగి మీరు పై స్థాయికెళ్ళాక మీరక్కడ గూడా ఉన్నారు అనే సంగతి మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మన జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటంటే, పరమాత్మలో ఒక చిన్న ముక్క అనుకోండి. అంటే మీరు పరమాత్మని మీరొక సముద్రం అనుకుంటే, అందులోనే ఒక నీటి బిందువే జీవాత్మ. మనందరం జీవాత్మలమే. అయితే ఆ జీవాత్మ ఎక్కడుంటుంది అంటే ఇక్కడుంటుంది మీ దేహంలో. అయితే మీ చైతన్య శక్తి ఈ స్థాయికి చేరినప్పుడు అవుతుందంటే, మీరు ఇక్కడ ఒక జీవాత్మ అనే విషయం మీరు గ్రహిస్తారు. అంటే ఇక్కడ జీవాత్మ ఏంటి అంటే, సాక్షి మాత్రంగా మనం భూమి మీద బతుకుతున్నప్పుడు, జీవుడు ఎలా బతుకుతున్నాడు అనేది జీవాత్మ ఎక్కడి నుంచో చూస్తూ ఉంటుంది. అంటే మీరే పై స్థాయి స్పందనలో ఇక్కడ కూర్చుని, మిమ్మల్ని మీరు భూమి మీద ఎలా బతుకుతున్నాను అనేది ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు. మీరక్కడ గూడా ఉన్నారు. అంటే ఇదెలా ఉంటుందంటే, మీలో ఒక భాగం భూమి మీద ఈ జన్మెత్తింది. మీరిక్కడే ఉన్నారు. సాక్షి మాత్రంగా చూస్తున్నారు. కానీ ఆ జీవితంలో మీరు కలగజేసుకోవట్లేదు. మంచైనా, చెడైనా ఏమైనా కలగజేసుకోవట్లేదు. అలా చూస్తున్నారంతే. అక్కడ ఏం చేస్తోంది? నా ఒక శక్తి భూమి మీదకెళ్ళింది. భూమిలో జనన చక్రాల్లో కూరుకుని జీవుడుగా పుడుతోంది, చస్తోంది. ఏం చేస్తోంది? అనేది మీరిక్కడ సాక్షిగా ఈ స్థాయి నుంచి చూస్తారు.
అయితే కుండలిని జాగృతంలో ఆఖరికి మీ స్పందనా శక్తి చాలా పై స్థాయికెళ్ళాక మీరే ఆ జీవాత్మల సంగతి గ్రహిస్తారు. అంటే మీ చైతన్యం ఈ స్థాయికొస్తుంది. మీరు తిరిగి మళ్ళీ ఆ జీవాత్మ స్థాయికెళ్తారు. అంటే సాక్షి స్థాయికనేది వెళ్తారు. ఇది నేనెందుకు చెప్తున్నానంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, లేదంటే ఆధ్యాత్మిక ప్రక్రియ మీ దేహంలో ఉన్నప్పుడు, మీరు గనక సాక్షి స్ భూతంగా మీ జీవితంలో గతంలో విషయాలు, ఇప్పుడు జరిగే విషయాలు, జరగబోయే విషయాల పట్ల మీరు ఒక రకమైనటువంటి నిరాసక్తతతో ఉండి, జీవించినట్లయితే, మీరు చాలా త్వరగా మీ స్పందనా శక్తిని పెంచుకుని, తిరిగి మీరు ఆ సాక్షిగా అంటే జీవాత్మ ఏ రకంగా సాక్షిగా చూస్తుందో బయట లోకాన్ని, దాంట్లోకి వేలు పెట్టకుండా, దాంట్లో కలగజేసుకోకుండా, మీరు ఆ స్థాయికి చాలా తొందరగా ఎదుగుతారు. చాలామంది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ గత స్మృతులు, దుఃఖము, కోపము, వాళ్ళనెవరో బాధ పెట్టుంటారు. ఆ విషయాలు బయటకొచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి తిరిగి వాటినే మళ్ళీ ఆలోచించుకుంటూ, మళ్ళీ ఏడుస్తూ, మళ్ళీ దుఃఖంలోకెళ్ళిపోతూ, ఒక రకమైనటువంటి విషాద వలయంలో చిక్కుకుంటారు. చిక్కుకుని దాంట్లోంచి బయటికి రాలేకపోతారు. చాలా ఏళ్ళు అక్కడే ఉండిపోతారు. పైగా ఇదేంటి హీలింగ్ అనే ఒక పేరుతో అక్కడ ఉండిపోతారు. అంటే నాకు స్వస్థత చేకూరాలి అని చెప్పి తిరిగి తిరిగి మళ్ళీ అవే స్మృతుల్ని తవ్వుకోవటం, మళ్ళీ అవే గొడవల్ని తవ్వుకోవటం, మళ్ళీ అదే మనుషుల్ని తిట్టుకోవటం, ఇవన్నీ అట్లాగే నడుస్తూ ఉంటాయి. దాంట్లోంచి బయటికెలా రావాలో వీళ్ళకి తెలియదు. దీంట్లోంచి బయటకొచ్చే ఒక తేలికైన మార్గం ఏమిటి అంటే, మన గతాన్ని మనం సాక్షిగా చూడటం. సాక్షిగా చూడటం అంటే ఏమిటి? అంటే మీ గతం తాలూకు స్మృతులు, వాటి తాలూకు భావోద్వేగాలు మీకు తెర మీదకొచ్చినా, మీరు వాటిలో కూరుకుపోకుండా ఇది నాకు జరగలేదు. నేనిక్కడ మూడో వ్యక్తిని. ఒక సాక్షి మాత్రంగా ఇదంతా చూస్తాను. దీంట్లో నేను పాల్గొను అనుకున్నట్టయితే చాలా త్వరగా మీకు మీ దేహంలోంచి, మీ మనసులోంచి ఈ గతం తాలూకు స్మృతులు చెరిగిపోతాయి. మీరు దానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. కానీ ఇది చెప్పినంత తేలిక కాదు. ముఖ్యంగా మనం తక్కువ స్పందనలో ఉన్నప్పుడు మనం మన దుఃఖాల్ని, మన బాధల్ని, మన కోపాల్ని, ఆవేశాల్ని, పట్టుదలని, పంతాల్ని మనం పట్టుకొని వేలాడతాం. ఎందుకంటే అవి మనకు ఉనికినిస్తాయి. నేను ఇది అనే ఒక ఉనికి మీకు వాటి నుంచి వస్తుంది. వాటిని వదిలేసుకుంటే మీరేంటో మీకు అర్థం కాదు. కాబట్టి చాలామంది ఏంటంటే వాటిలో కూరుకుపోయి బ్రతుకుతారు. జన్మాంతం అవే కథలు చెప్తూ ఉంటారు. జన్మాంతం అవే అన్యాయాలు మళ్ళీ వల్లేస్తూ ఉంటారనమాట. మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు వీటిలోంచి బయటికి రావాలి. అది ఎప్పుడు వస్తాం మనం బయటికి త్వరగా అంటే, ఇట్లాంటి విషయాన్ని సాక్షి మాత్రంగా చూడటం నేర్చుకున్నప్పుడు మీరు దాంట్లోంచి చాలా త్వరగా బయటకొస్తారు. ఇది మన ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఇక్కడ చెట్టు మీద 2 పిట్టలున్నాయి. ఒక పిట్ట పండు తింటోంది. ఆ పండును మీరు ఒక వస్తువు అనుకుంటే, పిట్ట మీకు ఆహ్, ఆ జీవుడు అనుకుందాం. అంటే జీవుడు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంటే పిట్ట పండుని తింటోంది. మరి పై కొమ్మ మీద ఇంకో పిట్టుంది. అదేంటి అంటే, అది ఇంకో వేరే పిట్ట కాదది. ఇదే పిట్ట పై స్థాయి స్పందనలో అంటే సాక్షి మాత్రంగా అంటే నేను ఇందాక చెప్పాను కదా! జీవాత్మ ఇక్కడుండి సాక్షి మాత్రంగా మనల్ని చూస్తూ ఉంటుంది. మన జీవితంలో కలగజేసుకోదు. అలా చూస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నా కూడాను. అదే రకంగా ఇక్కడ పై కొమ్మ మీద ఉన్న పిట్ట గూడా అది జీవాత్మ అనుకోండి. ఆ జీవాత్మ ఏం చేస్తోంది? దానిలో భాగమే భూమి మీద పుట్టి, భూమి మీద జీవితాన్ని అనుభవిస్తుంటే ఆ కింద స్థాయిలో ఉన్న పిట్టకి తెలీదు. తను జీవాత్మగా తన్ని తాను చూసుకుంటోందన్న సంగతి దిగువ కొమ్మ మీద ఉన్నటువంటి పిట్టకి తెలీదు. ఎందుకంటే దాని దృష్టి బయటికేసుంది. పండు మీద ఉంది. అది జీవితాన్ని ఆస్వాదిస్తోంది. దానిలో ఉన్న కష్టాన్ని, సుఖాన్ని ఆస్వాదిస్తోంది. దాని మీద ఆసక్తి ఉంది దానికి. అలా ఉన్నంత కాలం అది లోపలికేసి చూసుకోవట్లేదు. లోపలికేసి చూసుకోనంత కాలం మీ లోపల పై స్థాయి స్పందనల్లో గూడా మీరు ఉన్నారు. అంటే మీది ఒక శక్తి అక్కడ ఉందన్న సంగతి మీరు గ్రహించలేరు. ఇక్కడ చాలా అందంగా ఆ విషయాన్ని బొమ్మలో చూపించారు. ఆ పై కొమ్మ మీద ఉన్నది జీవాత్మ. ఎవరు జీవాత్మ? ఈ కింద పిట్ట ఒక జీవాత్మ అక్కడ ఉంది. దానికి జీవితం మీద ఆసక్తి లేదు. అలా చూస్తోంది. దానిలో ఒక భాగం జీవితం
ని అనుభవిస్తుంటే అది పైనుంచి చూస్తోంది. ఇదే విషయం మనతో గూడా జరుగుతుంది. కానీ ఇది మనకి అనుభవపూర్వకంగా మనకి జరగాలి అంటే మన స్పందన ఆ స్థాయికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనకు ఆ సంగతి తెలుస్తుంది. అప్పటిదాకా మనకి తెలీదు. మనకి ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే మన శరీరంలో వచ్చే మార్పులేమిటి అనేది మనకి ఒక రకంగా అర్థం కావాలి అంటే, ముందు మనం ఈ దేహంలోకి ఎలా వచ్చామో మనకు అర్థం కావాలి. మనకి శక్తి దేహంలోకి కిందకేసి వెళ్తున్నప్పుడు, మనం సూక్ష్మ స్థాయి నుంచి కిందకి స్థూలం లోకాల్లోకొచ్చి మనకి ఈ కుండలిని మనకి మూలాధారంలో నిద్రించినప్పుడు, మనకి ఈ భౌతిక లోకం, ఈ భౌతిక దేహం అనేది తయారవుతుంది. అయితే ఇక్కడ బొమ్మలో చూపించాను చూడండి. యారో మీకు తిరుగుతోంది. అంటే స్పందన పై స్థాయి నుంచి కిందకెళ్తోంది. ఆ కిందకెళ్తున్నప్పుడు ఏంటంటే చక్రాలన్నీ ఏర్పడుతూ, మీకు రకరకాల దేహాలు, కోశాలు ఏర్పడుతూ, ఈ మానవ జీవితానికి అనుకూలంగా మన దేహం తయారవుతుంది. బయట లోకం కూడా దానికి అనుకూలంగా తయారవుతుంది. ఇక్కడ ఈ మనిషి దేహం ఎలా పనిచేస్తోంది అంటే, పైనుంచి చైతన్య శక్తి, అది నేను ఇక్కడ కాన్షియస్‌నెస్ అని రాశాను. ఆ కాన్షియస్‌నెస్ మీకు దిగుతుంది. తలలోకి దిగుతుంది. దిగినప్పుడు ఇక్కడి నుంచి మీకు కిందకొస్తున్నప్పుడు అంటే సహస్రార చక్రం నుంచి కిందకొస్తున్నప్పుడు, ఈ స్థాయికి వచ్చేసరికి ఆ చైతన్య శక్తి మనస్సు, ప్రాణగా విభజన చెందుతుంది. అంటే ఒక చైతన్య శక్తి మీకు 2 భాగాలుగా విభజన చెందుతుంది. ఒకటి మనస్సు, ఇంకోటి ప్రాణ. అంటే ఇంచుమించు ఈ బుద్ధి చక్ర పైభాగంలో మీకు ఈ మార్పు అనేది వస్తుంది. అది కిందకి అక్కడి నుంచి దిగేసరికి మీకు మనస్సు అనేది ఏర్పడుతుంది. మనోమయ కోశం అనేది ఏర్పడుతుంది. అది ఇంకా కిందకి దిగుతుంది. అది ఇంకా దిగి కిందకి మీకు మణిపుర చక్రం అంటే కడుపు భాగంలో అక్కడ మీకు ప్రాణ పైన మీకు చైతన్య శక్తి, మనస్సు, ప్రాణక విభజన చెందింది కదా! మనస్సు అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మీకు ప్రాణ ఇంకా కిందకి దిగుతుంది. దిగి మీకు కడుపు చక్ర భాగంలో అంటే మణిపుర చక్ర భాగంలో అది మళ్ళీ 2గా విభజన చెందుతుంది. ప్రాణ, అపాన. ప్రాణ, అపాన అంటే వాయువులు. మనకి మన కోశాల్లో మనకి ఆహ్, ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశంలో మీకు ముఖ్యమైనటువంటి వాయువులుంటాయి. ఆ వాయువులు మనకి శరీరంలో కదలటం మూలంగానే మనకి రకరకాల భౌతిక చర్యలు, మనకి ఆలోచనలు, వాటికి అనుకూలంగా మనం ప్రవర్తించగలగటం ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి. అయితే ఇక్కడ కడుపు భాగంలో మీకు ప్రాణ అపానగా చీలుతుంది. చీలి మళ్ళీ ఈ ప్రాణలో ఇంకో ప్రాణ పైకేసి వెళ్తుంది. అది పైకేసి ఇక్కడ మనకి పై వైపుకి వెళ్తుంది. మీకు అపాన ఏమో కిందకేసి వెళ్తుంది. ఈ పై వైపుకి వెళ్ళిన ప్రాణం మీకు ఈ భాగంలో పనిచేస్తుంది. అందుకని మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి మీకు పీల్చుకోవాలన్నా, వదిలేసినా ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకుంటాం చూడండి. ఆ ఆక్సిజన్ పీల్చుకోవటం వల్లే కదా మనం బ్రతికి ఉంటాము. అది ప్రాణం. కిందకేసి వెళ్ళే అపాన వాయువు ఏంటంటే కిందకేసి ఇట్లా నొక్కుతుంది. అంటే మీ దేహంలో పైకేసి జరిగే క్రియలు, కిందకేసి జరిగే క్రియలు అనేవి ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఇలా మీకు ప్రాణ పైకేసి వెళ్తున్నప్పుడు, అపాన కిందకేసి ప్రవహిస్తున్నంత కాలం మీరు ఈ భౌతిక లోకంలో ఈ దేహమే నిజం అనుకుని జీవుడుగా జనన మరణ చక్రాల్లో కూరుకుని ఉంటారు. అయితే మనకి బహుశా మనం వ్యక్తిత్వ పరంగా మనం ఎదిగి మన ఆత్మ పరిణతి చెంది ఒక స్థాయికి వచ్చాకో, లేదంటే మనకి గురువుల దీక్ష మూలంగానో, లేదంటే ఇంకేదో కారణం మూలంగా మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది మన దేహంలో మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పాను అపాన వాయువు కిందకేసి వెళ్తుందని. అది పై వైపుకి తిరుగుతుంది. అంటే ఏదైతే ప్రాణ మీకు కడుపు భాగంలో ప్రాణ అపానగా మీకు చీలిందో, మళ్ళీ మీకు ప్రాణ ఇలాగా, అపాన ఇలా తిరిగి ఇట్లా కలుస్తాయి కడుపు భాగంలో. కలిసినప్పుడు ఏమవుతుందంటే 2 కలిసేసరికి ప్రాణ అయ్యి మళ్ళీ మీకు వెన్నులో అది పైకెళ్తుంది. లేదంటే శరీర మధ్య భాగంలోంచి పైకెళ్తుంది. ఎలా ఇక్కడ చూడండి. ప్రాణ, అపాన ఒకదాంట్లో ఒకటి ఢీకొంటున్నాయి. ఇలా ఢీకొన్నప్పుడు మీకు ప్రాణం మళ్ళీ తిరిగి ఏ మార్గం గుండా అయితే మీకు ప్రాణ కిందకొచ్చిందో పైనుంచి, అదే మార్గం గుండా పైకేసి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రాణ అనేది ప్యూరిఫై అవుతుంది. అది పునీతం అవుతోంది. మీకు ప్రాణ మనం తక్కువ స్పందనలో ఉన్నప్పుడు
అది అపవిత్రమై ఉంటుంది. దాంట్లో భావోద్వేగాలని, దానికి భయాలని, కోరికలని ఇలా రకరకాలుగా తక్కువ స్పందన విషయాలను ఉండటం మూలంగా ప్రాణ అనేది అది ప్యూరిఫై ఉండదు. దాన్ని ప్యూరిఫై చేయాలి. అయితే ఇక్కడ ప్రాణ, అపాన మీ కడుపు దగ్గర తిరిగి ఇట్లా కలిసినప్పుడు, ఆ కలవటం మూలంగా మీకు వెన్నులోకి మీకు పైకేసే శక్తి ప్రవాహం అనేది మొదలవుతుంది. అలా పైకేసి వెళ్తున్నటువంటి ప్రాణ ఏమవుతుంది? అది ప్యూరిఫై అవుతుంది. క్రమేపీ భయాల్ని వదిలేస్తుంది. కోరికల్ని వదిలేస్తుంది. బరువైనటువంటి భావోద్వేగాలను వదిలేస్తుంది. ఈ స్థాయికొస్తుంది. ఇక్కడికొచ్చేసరికి ఆలోచనల్ని కూడా వదిలేస్తుంది. నేను ఈ దేహం అనే భ్రాంతిని వదిలేస్తుంది. అన్నిటిని వదిలేసుకుంటుంది. వదిలేసుకుంటునే కొద్దీ అది తేలికపడుతుంది. తేలికపడి పైకెళ్తూ ఉంటుంది. ఒక స్థాయికెళ్ళేసరికి నేనసలు పుట్టనే లేదు అనుకుంటుంది. అంటే అక్కడేంటి మీకు ప్రాణం చాలా పునీతం అయిపోయింది ఆ స్థితికి. ఇలా మీకు దేహంలో ప్రాణ మీకు పునీతం అవుతున్నప్పుడు, మీలో ఉన్నటువంటి అహంకారం రకరకాల రూపాలుగా విడుదలవుతున్నప్పుడు, మీ లోపల ఉన్నటువంటి పంచభూతాలు అవి మార్పుకి గురి అవుతాయి. ఇవి ఏ రకంగా మార్పుకి గురి అవుతాయన్న విషయం నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆ వీడియో చూస్తే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడే మీకు రకరకాల సింప్టమ్స్ అనేవి రావటం, క్రియలు, ప్రాణ కదలికలు అర్థమవటం. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మిక చింతన, లేదంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ అవగాహన పెరగటం, మీకు వాటి మీద ఆసక్తి అనేది రావటం, మీకు జీవితం అనేది అర్థం అవ్వటం. అంటే ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిల్లో మీకు జీవితం అర్థం అవ్వటం మొదలవుతుంది. మీలో ఒక రకమైనటువంటి విచక్షణ, జ్ఞానం ఇవన్నీ కనిపిస్తాయి. ఇలా అవుతున్న కొద్దీ మీ దేహంలో ప్రాణ ఇంకా పునీతం అవుతుంది. మీకు ఏదైతే ప్రాణ పైకేసి వెళ్తోందో, అది మళ్ళీ ఇక్కడ అంటే మీకిక్కడ రుద్ర గ్రంథి ఉంటుంది. రుద్ర గ్రంథి ఉన్నంత కాలం మనం మనసు అవతల వైపు ఏముంది అనేది మనం గ్రహించలేం. అంచనా గూడా వేయలేం అక్కడేముందో. ముందు మనకి రుద్ర గ్రంథి భేదన జరగాలి. ఆ రుద్ర గ్రంథి భేదన జరిగి అవతల వైపుకి మన ప్రాణం వెళ్ళినప్పుడు అది ఇంకా పునీతం అవుతుంది. ఆ స్థాయిలో మీకక్కడ మనస్సు, ప్రాణ 2 ఐక్యమవుతాయి. ఐక్యం అయ్యి అది చైతన్య శక్తిగా మారుతుంది. చిచ్చక్తిగా మారుతుంది. ఇది నాకెలా అనుభవం వచ్చిందంటే, ఇక్కడికి నాకు వచ్చేసరికి ఆ శక్తి పైకి వెళ్తున్నప్పుడు, నాకు నా దేహంలో ఉన్నటువంటి శక్తి ఏదో ఓ రకం మనకి దీపావళికి కాకరపూతులు కాలుస్తాం చూడండి. చిన్న చిన్నగా ఇట్లా మెరుపులు మెరుపులుగా వస్తుంది. నాకలాగా బ్లాక్ అండ్ వైట్‌లో నాలో ఉన్న ప్రాణ అట్లా ఏదో ఒక మెరుపులు మెరుపులుగా ఒక రకంగా దాన్ని వర్ణించాలి అంటే కూడా కష్టం. అది ఈ సృష్టిలో ఉన్నటువంటి స్పందన ఉంది చూడండి. ఆ స్పందనగా మారుతున్నట్టుగా నాకు అనిపించింది. దానిని అంతకన్నా స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే మనకి ఒక స్థాయి తర్వాత ఈ ప్రక్రియలో వచ్చేటువంటి అనుభవాలు మనకి చెప్పాలన్నా మన మాటలు సరిపోవు. భాష పనికిరాదు వాటిని వర్ణించాలి, ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే. అది మనం అనుభవిస్తే గాని మనకి తెలీదు అదేమిటో. ఒక రకమైనటువంటి లోతైనటువంటి స్పందనలోకి అలా దేహం వెళ్ళిపోతుంది. అదంతట అదే వెళ్ళిపోతుంది. అంటే ఈ స్థాయి ఎలా ఉంటుందంటే, మనం ఒక సృష్టిలో ఉన్న స్పందనతో మమేకం అయిపోయి, మనం గూడా దాంతో పాటు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఆనంద స్థితుల్లోకి వెళ్ళటం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒ దీన్ని చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మీరు గనక కాళీమాత గర్భంలో ఉన్నారనుకోండి, అంటే తల్లి గర్భంలో ఉన్నారనుకోండి, ఆ భావన ఎలా ఉంటుంది? ఇది అలా ఉంటుంది. ఒక ఆనందకరమైన స్థితిలోకి మీరు క్రమేపీ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు మనస్సు, ప్రాణ ఐక్యమయ్యాక అది చిత్శక్తిగా మారుతుంది. చిత్శక్తిగా మారినప్పుడు మీరు ఆ శక్తికి తగ్గట్టుగా మీ స్పందన అనేది మారిపోతుంది. మీ ప్రాణ కూడా ఆ స్థాయికి అది పునీతమై ఉంటుంది. మీకు ఆ అనుభవాలు రావాలంటే. అంటే ఇంకా ఇక్కడికి మీరు జీవాత్మని, నేనే అనే సంగతి
ఇంకా ఆ స్థాయి వరకు వెళ్ళలేదు. అక్కడి వరకు వెళ్ళటానికి ఇంకా సమయం ఉంది. కాకపోతే నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ టాప్ డౌన్ అవేకెనింగ్ వాళ్ళకి ఈ కింద నుంచి పైకేసి వెళ్ళేటువంటి ప్రాణ ప్రవాహం అది ఎక్కువగా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్‌లోంచి ప్రవహిస్తుంది. అంటే మీకు వెన్ను లోపల నుంచి వెళ్ళదు. వెన్ను బయట భాగం నుంచి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి గూడా ఈ భావాలు ఇప్పుడు నేను చెప్పిన భావాలని ఈ స్థాయి నుంచి వాళ్ళకి మొదలవుతాయి. వాళ్ళకి తెలుస్తుంది చిత్శక్తిగా మారుతుందని. వాళ్ళు తాత్కాలికంగా సమాధి స్థితుల్లోకి, ఆనంద స్థితుల్లోకి వెళ్ళటం అనేది వాళ్ళు వాళ్ళకి అది అనుభవంగా మారుతుంది. ముందే వీళ్ళకి అనుభవాలొచ్చేస్తాయి. కుండలిని ప్రక్రియలో ఇలాంటి అనుభవాలు ఆఖరిన వస్తాయి. ఎందుకంటే కుండలిని వెన్నులోంచి వెళ్ళి పైకెళ్తుంది కాబట్టి, ఈ అనుభవాలని మీకు ఆహ్, ప్రక్రియ చివర్లో వస్తాయి. అయితే వీళ్ళకి ఈ అనుభవాలు చాలా కాలం మీద అంటే దీర్ఘకాలంగా అనుభవిస్తారు. నేను నా దేహంలో అర్థం చేసుకుందేంటంటే, ఈ స్థాయికి కుండలిని శక్తి వచ్చాక మన దేహంలో ఫుల్ బ్లోన్ కుండలిని అవేకెనింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ కుండలిని శక్తి దేహాన్ని, మనసుని మార్చేసే పనిలో ఉంది. ఒంట్లో మూల మూలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసి వెన్ను కింద భాగంకి తీసుకొస్తుంది. చేతుల్లో నుంచి గూడా శక్తి ప్రవాహం మీకు పై వైపుకెళ్ళి, ఇక్కడ మీకు ఒక ఎనర్జీ వోర్టెక్స్ లాగా ఏర్పడుతుంది. అంటే మూలాధారంలో ఎనర్జీ వోర్టెక్స్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎనర్జీ వోర్టెక్స్ ఏర్పడుతుంది. 2 వెన్నులోంచి పైకేసి వెళ్తాయి. పైకేసి ఈ బ్రహ్మరంధ్రం ఇక్కడుంటుంది. అంటే మీరిక్కడ వేళ్ళు పెట్టారనుకోండి 5 వేళ్ళు. అది బ్రహ్మరంధ్రం. అక్కడి నుంచి బయటికి శక్తొస్తుంది. వచ్చి మీకు బ్రహ్మరంధ్రం ముందే ఇంకొక రంధ్రం ఉంటుంది. దాని లోపల నుంచి శరీరంలోకి దిగుతుంది. దిగి మళ్ళీ వెన్నులోంచి మళ్ళీ పైకొస్తుంది. అట్లా రీసైకిల్ అవుతుంది కుండలిని ప్రక్రియలో. అదే టాప్ డౌన్ అవేకెనింగ్‌లో ఏమవుతుందంటే, మీకు వ్యానవాయువుగా మీకు పైకి వచ్చి ఇక్కడి నుంచి అంటే మీరిప్పుడు 2 వేళ్ళు పెట్టారనుకోండి. ఇక్కడ నుంచి మీకు శక్తి ప్రవాహం బయటికొస్తుంది. వచ్చి మీకు మళ్ళీ ఇట్లా దేహం చుట్టూ తిరిగి మళ్ళీ దేహం మూలాధార భాగంలోంచి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ అట్లా రీసైకిల్ టాప్ డౌన్ అవేకెనింగ్‌లో అవుతుంది. టాప్ డౌన్ అవేకెనింగ్‌లో మీకు ప్రాణ ఏదైతే మీ ఆశ్రమం నుంచి, మీ గురువుల నుంచి మీకు వస్తుందో, అది గూడా ఇక్కడ ఈ భాగంలోంచే తలలోకెళ్తుంది. వెళ్ళి మీకు శరీరంలోకి దిగుతుంది. సో, మీకు టాప్ డౌన్ అవేకెనింగ్‌లో గూడా మీకు శక్తి అనేది రీసైకిల్ అవుతుంది. కుండలిని ప్రక్రియలో గూడా శక్తి రీసైకిల్ అవుతుంది. తేడా ఏమిటి అంటే కుండలిని ప్రక్రియలో ఇది మీకు వెన్నులోంచి వెళ్తోంది. సుషుమ్న నాడిలోంచి వెళ్తోంది. వెళ్ళి ముందు నుంచి దిగుతుంది కిందకి. ఇక్కడి నుంచి. అదే గనుక టాప్ డౌన్ అవేకెనింగ్ అయితే మీకు అది ఇక్కడ శక్తి రంధ్రం ఉంటుంది. శక్తి రంధ్రంలోంచి బయటకొచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాగా అది గూడా రీసైకిల్ చేస్తుంది. కాబట్టి మీకు టాప్ డౌన్ అవేకెనింగ్ ప్రాసెస్ అయినా, కుండలిని శక్తి ప్రక్రియ అయినా గూడా మీ దేహంలో ప్రాణ అనేది రీసైక్లింగ్ అవుతుందన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా మీ పాత స్మృతులని, మీ పాత జ్ఞాపకాలని, మీ అహంకారాన్ని తీసేస్తూ, తొలగిస్తూ, దాన్ని పునీతం చేస్తూ, మళ్ళీ దాని స్థానంలో కొత్త ప్రాణ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. అయ్యేసరికి మీరు చాలా తేలిగ్గా ఈ ప్రక్రియ ముందుకెళ్ళాక మీ గతంలోంచి బయటకొచ్చేస్తారు. 2 రకాల ప్రక్రియల్లో కుండలిని ప్రక్రియ అయినా, టాప్ డౌన్ అవేకెనింగ్ అయినా రెండిట్లోంచి కూడా మీరు ఏమవుతుందంటే మీ శరీరంలో గతం అంతా తొలగిపోతుంది. దానికి సహకరిస్తుంది ఈ శక్తి అలా అవ్వటానికి. కానీ ఇలాగా మన గతాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు గతం తాలూకు విషయాలు బయటకొస్తాయి. వచ్చినప్పుడు మనం చాలా దుఃఖంలోకి, జ్ఞాపకాల్లోకి మళ్ళీ వెళ్ళి అది తిరిగి అనుభవించటం మొదలుపెడతాం. ఇక్కడే మీరు సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. ఆ సాక్షిగా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ అనుభవం ఏదైతే బయటకొచ్చిందో అది కొట్టుకుపోతుంది. మనం గనక దాన్ని పట్టుకొని వేలాడకపోతే, మనం మళ్ళీ దాన్ని పట్టుకొని వేలాడామనుకోండి, మళ్ళీ అది మన దేహంలో కూరుకుంటుంది. మనమే తీసి దాన్ని మళ్ళీ మన దేహంలో పెట్టుకుంటున్నాం. దాన్ని పోయేదాన్ని పోనివ్వాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మీ జీవితం చాలా స్వల్ప కాలంలో చాలా మారిపోతుంది. మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. మీరు పనిచేసే చోటు మారిపోతుంది. మీరు ఉండే చోటు మారిపోతుంది. ఇలా చాలా త్వరగా మార్పులు కాస్త స్వల్ప కాలంలో రావటం మూలంగా, ఈ మార్పులకి అనుకూలంగా మీరు కూడా మారుతూ వెళ్ళిపోవాలి. మీరు గతాన్ని పట్టుకొని వేలాడకూడదు. ఆ భావోద్వేగాల్లోకి మళ్ళీ మీరు కూరుకుపోకూడదు.
ఆ భావోద్వేగాల్లోకి మీరు మళ్ళీ కూరుకుపోకూడదు. సాక్షిగా కనుక మీరు ఉండి అట్లాగా ఇది నేను కాదు, ఇది నాది కాదు అనే ఒక దృక్పథంతో గనక మీరు జీవితంలో ముందుకెళ్లారంటే చాలా త్వరగా మీరు ఈ కర్మ మలంలోంచి బయటికి రాగలుగుతారు. అయితే ఇక్కడ మీకు కడుపు భాగంలో ప్రాణ, అపాన ఏవైతే విడిపోయాయో అవి మళ్ళీ తిరిగి కలుస్తాయి. ఆ కలిసినప్పుడు ప్రాణ అనేది మీకు దేహంలో పైవైపుకెళ్తుంది. అదే మీకు యారోలా పెట్టాను చూడండి. పైకేసి ప్రవహిస్తుంది. ఆ పైకేసి ప్రవహించినటువంటి ఈ శక్తి మళ్ళీ ఈ స్థానంలో మీకు ఆ ప్రాణ, మళ్ళీ మీ మనస్సు 2 ఐక్యమవుతాయి. ఐక్యమై ఇదే చిత్శక్తిగా మారుతుంది. అంటే ఏదైతే మీకు సహస్రార చక్రంలో చిత్శక్తిగా ఉందో, అదే స్పందన తగ్గితే మన భౌతిక లోకం అవుతుంది. ఈ భౌతిక దేహం అవుతుంది. ఇదే భౌతిక దేహం స్పందన పెరిగితే మళ్ళీ తిరిగి అదే చిత్శక్తిగా మారుతుంది. అది వెనక్కి వెళ్ళేటువంటి మార్గం. అయితే ఈ ప్రక్రియల ఆఖరిగా ఏమవుతుందంటే, ఇక్కడ మనకి గ్రంథి అనేది ఉంటుంది. అంటే గుండె చుట్టూ చాలా గ్రంథులుంటాయి. ఆఖరిన ఈ జీవాత్మకి, మనకి మధ్యలో ఒక గ్రంథి అనేది ఉంటుంది. ఆ గ్రంథి భేదన జరుగుతుంది. అంటే ఈ శక్తి మనకి గుండెలో కుడివైపు భాగం బాగా ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీరే జీవాత్మ అన్న సంగతి మీరు గ్రహిస్తారు. ఇంకా తర్వాత మీరు ఆ స్థాయి నుంచే ఉంటారు. ఇంకా మళ్ళీ మీరు జీవుడిగా ఈ లోకంలో విషయాలు అనుభవిస్తూ, మంచికి, చెడుకి చలిస్తూ అలా బ్రతకరు. ఇప్పుడు రమణ మహర్షి చూడండి, అన్నిటిని సాక్షి మాత్రంగా చూసేవారు వారు. ఎందుకు? వారు ఆ జీవాత్మ స్థానంలో ఆయన అక్కడ తన్ని తాను ఉంచుకుని అక్కడి నుంచే లోకాన్ని చూసేవారు. దాని మూలంగా లోకంలో ఉన్న లోకంలో కూరుకుపోకుండా వారు బతకగలిగారు. అవ్వాలి అంటే ఇక్కడ గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి భేదన ఆఖరిలో జరుగుతుంది. అదైనప్పుడు ఇట్ ఈస్ అ పర్మనెంట్ స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అంటే మీకు బ్రహ్మ జ్ఞానం అనేది వచ్చి ఉంటుంది. ఇంక తిరిగి మీరు జనన మరణ చక్రాల్లోకి గానీ, ఇక మళ్ళీ తిరిగి పుట్టటం గానీ, లేకపోతే కర్మలో కూరుకుపోవటం లాంటిది మీకు జరగదు. మీకు నిత్యం గుర్తుంటుంది. మీరు జీవాత్మ అనేది. మనిషి భూమి మీద బతికినంత కాలం ఏదో ఒకటి అయ్యే ప్రయత్నం చేస్తాడు. అంటే అతని ఆలోచనలు, భావోద్వేగాలు తనకు ఒక ఉనికిని ఇచ్చే ప్రయత్నంలోనే ఉంటాయి. అంటే నేను ఇ ఇ ఇ ఇతను నా కొడుకు, నేను ఇతని తండ్రిని, లేకపోతే నేను అక్కడ ఉద్యోగిని, లేదంటే నేను బలానా, నా పేరిది. ఇట్లా మనం వర్ణించుకుంటూ ఉంటాం. మనకి ఒక ఉనికి అనేది మనం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం ప్రతి స్థితిలోనూ. మనకి చదువు లేదనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, హోదా, పరపతి లేదనుకోండి, మనం ఏమీ కాదేమో అని భయపడిపోతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అయ్యేటువంటి ఆహ్, ఒక ఒత్తిడిలో ఉన్నారు. ఏదో ఒకటి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏదో ఒకటి అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం కర్మమలంలో కూరుకుంటాం. మనం ఏది కాదు అన్న విషయం మనం గ్రహించినప్పుడు, మనం మన ఆలోచనల నుంచి, భావోద్వేగాల నుంచి, మన లోపల మనకి చెప్పుకునే కథల నుంచి, మన తలలో వచ్చేటువంటి రకరకాల ఈ ఇమేజెస్ ఉంటాయి చూడండి, వాటి నుంచి, అన్నిటి నుంచి ఇది నేను కాదు, ఇది నేను కాదని తెంచేసుకుంటూ వెళ్ళిపోతాం. ముందు మనం శారీరకంగా వచ్చినటువంటి మన పేరు గాని, పరపతి గాని, డబ్బు గాని, మన కులం గాని, ఇలా బ్రతికినంత సేపు అతను ఈ దేహమే నేను అనే ఒక భ్రాంతిలో ఉంటాడు. ఆ భ్రాంతిలో ఉండటం మూలంగా తనలో ఒక చైతన్య శక్తి ఉందన్న సంగతి అతనికి అర్థం కాదు. ఇలాంటి మనిషి జనన మరణ చక్రాల్లో కూరుకుపోయి ఉంటాడు. అయితే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ముందు ఈ భ్రాంతిలోంచి మనం బయటకొస్తాం క్రమేపీ. ఇదెలా అంటే ప్రశ్నించుకోవటం మొదలుపెడతాం. మా ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు, ఇది సరేనా? నా జీవితం సరేనా? దీనికి మించి ఇంకేమైనా ఉందా? ఇంకేదో ఉంది. నేను దాన్ని వెతకాలి. నన్ను నేను తెలుసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలొస్తాయి చూడండి. ఇలాంటి ఆలోచనలు మీరు ఈ దేహం అనే ఒక భ్రాంతిలోంచి మిమ్మల్ని బయటికి లాగుతాయి. అన్నిటిని ప్రశ్నించడం మొదలుపెడతారు. మీ బయట లోకాన్ని ప్రశ్నిస్తారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మీ ఉనికిని ప్రశ్నించుకుంటారు. అలా చేస్తున్నప్పుడు మీరు ఈ భౌతిక దేహం నేను అనే ఒక అబద్ధం ఉంది చూడండి, లేదా అజ్ఞానం అనొచ్చు. దాంట్లోంచి మీరు బయటకొస్తున్నారు. తర్వాత స్థాయి అంటే మీకు భావోద్వేగ పరంగా మిమ్మల్ని మీరు మార్చుకోవటం, అజ్ఞానాన్ని ఆ స్థాయిలో తొలగించుకోవటం. అంటే ఇక్కడ ప్రాణం మీకు పునీతం అవుతోంది.
ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మీ దేహంలో ఉన్న ప్రాణ పునీతం అవుతోంది. ఆ దేహంలో ఉన్న ప్రాణ పునీతం అవుతున్నప్పుడే మీకు మీ 5 చక్రాల్లో మార్పులనేవి రావటం, మీకు ప్రాణ కదలికలు తెలియటం, కుండలిని సింప్టమ్స్ అనేవి మీకు రావటం. పైగా ఈ స్థాయికి వెళ్ళాలి అంటే మీకు గురువు దీక్ష లేదంటే ఒక మీకు ప్రాణ కదలికలు దేహంలో వచ్చాయి అంటే మీకు అశరీర గురువు గూడా ఉండొచ్చు. వారి కృప వల్లనే మీలో ఈ మార్పులనేవి రావటం మొదలవుతాయి. అయితే భావోద్వేగ పరంగా ఇక్కడ మీ సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకునేసరికి చాలా భావోద్వేగాలు, చాలా కోపం, తీవ్ర స్థాయిలో మీరు అనుభవిస్తారు. ఏ భావోద్వేగాన్నైనా కూడా చాలా తీవ్ర స్థాయిలో అనుభవిస్తారు. దానికి కారణం మీ దేహంలో చాలా హార్మోనల్ ఫ్లక్స్ అనేది అవ్వటం. ఈ దశలోనే అంటే ఎమోషనల్ లెవెల్‌లోనే మనిషి 1, 2 జీవిత కాలాలు పట్టొచ్చు. ఇది చాలా కష్టమైన దశ. ఇక్కడ సాక్షిగా ఉండటం కూడా చాలా కష్టం. కానీ ప్రయత్నం చేయాలి. ఒక్కసారి లోంచి ఈ బరువైనటువంటి భావోద్వేగాలు తొలగిపోయాయనుకోండి. తర్వాత మానసిక స్థాయిలో ఆలోచనలు. ఆలోచనలు తేలిక. వాటిలోంచి బయటికి రావటం. ఇక్కడేంటి ఆలోచనలు చాలా ఎక్కువైపోతాయి. ఎంత తీవ్రంగా ఆలోచిస్తాం అంటే మనకి అదుపు ఉండదు మనకి. ఏంటి ఇలాగా ఆలోచిస్తున్నాము అసలు బుర్ర ఆగకుండా పనిచేస్తోంది అనుకుంటాం. ఇది గూడా మీకు ప్రాసెస్‌లో భాగమే. కానీ మీరు పైకెళ్ళే కొద్దీ మీరు భావోద్వేగాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, మీకు ఈ మనస్సులో పై భాగంలో ఉన్న విజ్ఞానమయ కోశంకేసైతే వస్తారో, ఇక్కడ చూడండి మీకు లోపల ఉన్నది జీవాత్మ. ఓంకారం ఉంది కదా! అది ఆనందమయ కోశం. బయట విజ్ఞానమయ కోశం. దాని బయట మనోమయ కోశం. బయట ప్రాణమయ కోశం. దాని బయట అన్నమయ కోశం. అయితే మీకు ప్రాణ లోపలికేసి వెళ్తోంది. బయట నుంచి లోపలికేసి వెళ్తోంది. వెళ్తున్నప్పుడు అది పునీతం అవుతుంది. అయితే మీకు చాలా బరువైన భావోద్వేగాలు మనోమయ కోశం భాగంలో ఉంటాయి. దాని నుంచి లోపలికొచ్చినప్పుడు మీకు ఆలోచనలు ఉంటాయి ఎక్కువగా. విజ్ఞానమయ కోశంలోకి వస్తుండంగా ఎక్కువగా అవే పనిచేస్తాయి. ఆలోచనలు మనం సాక్షి మాత్రంగా చూడటం తేలికే. మీకు మనోమయ కోశం ఎప్పుడైతే పూర్తిగా శుభ్రపడిపోతుందో, మీ మణిపుర చక్రం అలా గుంబనంగా తిరుగుతుంది మీకు. చాలా అందంగా అసలు మీకు చాలా బరువుగా మీకు పెద్ద బరువుగా ఏదో ఒక గుండ్రటిది తిరుగుతోందనుకోండి ఆకారం కడుపులో. మీకట్లా ఉంటుందని స్పర్శ. అయితే విజ్ఞానమయ కోశంలో దిగువ స్థాయిలో ఉన్నప్పుడు దీంట్లో మనకి కొద్దిగా మనకి సంబంధించినటువంటి ఆలోచనలనేవి వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ కాలం గడిపే కొద్దీ ఏమవుతుందంటే, మీకు తర్వాత రకరకాల విషయాలకి సంబంధించినటువంటి ఆలోచనలు రావటం. మీకు ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది? అంత క్రితం మీకు తెలియని విషయాలు. అది ఏదో ఒక సబ్జెక్ట్ మీద అయ్యుండొచ్చు. అది మార్మిక ఆహ్, చిహ్నాలు గాని, లేదంటే మార్మిక శాస్త్రం గాని, లేదంటే మనకి ఆహ్, ఆత్మజ్ఞానం గాని, లేదంటే ఏదైనా సైంటిఫిక్ నాలెడ్జ్ అవ్వచ్చు. కళలకి సంబంధించింది అయ్యుండొచ్చు. ఏదో ఒకటి. జ్ఞానం అనేది అక్కడ అది జ్ఞాన కోసం అది. అక్కడ మీకు క్రమేపీ ఎక్కువగా మీ నుంచి మీరు మీ ఆలోచనలు విషయం వైపు వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీలో వచ్చే ముఖ్యమైన మార్పు, మీకు మీ గురించి మాట్లాడుకోవటంలో ఆసక్తి ఉండదు. మీకు మీ జీవితంలో ఏమైంది? నా జీవితం ఇది. ఇట్లాంటి ఆలోచనలు మీకు రావింకిక్కడ. అవన్నీ తొలగిపోతాయి ఈ స్థాయికి. తొలగిపోయి మీకు ఎక్కువగా కొత్త జ్ఞానం అంటే మీకు ఆనందంగా అనిపిస్తుంది. కొత్త కొత్త విషయాలు చదువుతుంటే, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటే, దాని తాలూకు జ్ఞానం మీకు తలలోకొస్తుంటే మీకు చాలా ఆనందంగా అనిపిస్తుందనమాట. ఆ విజ్ఞానమయ కోశం నుంచి మీరు ఆనందమయ కోశంలోకెళ్ళినప్పుడు మీ ప్రాణం ఇంకా పునీతమైపోతుంది. అక్కడికది చిచ్చక్తిగా మారటం మొదలవుతూ ఉంటుందనమాట. అది రీసైకిల్ అవుతుంది. రీసైకిలే అక్కడ చిచ్చక్తిగా మారుతుంది. అలా మారి పునీతం అయ్యే కొద్దీ మీరు ఎక్కువగా సమాస్థితుల్లోకి వెళ్ళటం అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. సాక్షిగా చూడటం అంటే ఏమిటి? సాక్షిగా చూడటం అనేసరికి మీరు ఒక బ్యాలెన్స్ స్టేట్ అనుకోండి. ఈ బ్యాలెన్స్ స్టేట్‌లో మీకు ఇష్టం, అయిష్టం అనేది ఉండదు. ఇది నాది, ఇది నాది కాదు అనే భావన మీలో ఉండదు. మీరు దేంట్లోనూ పాల్గొరు. అలా అని మీకు దేన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయరు.
దేన్ని వివరించుకునే ప్రయత్నం చేయరు. దేన్ని అది ఏంటి అని నిర్ధారించుకునే ప్రయత్నం చేయరు. ఒక రకంగా ఇది ఎలాంటి స్థితి అంటే మీరు రకరకాల విషయాలు బయటికి రావటానికి, రకరకాల ఆలోచనలు బయటికి రావటానికి మీరొక వేదికగా మారతారు. అంటే ఒక రకంగా యూఆర్ హోల్డింగ్ స్పేస్. యూఆర్ హోల్డింగ్ స్పేస్ ఫర్ థింగ్స్ టు కమ్ అప్. ఇంగ్లీష్‌లో అయితే అలాగే అనొచ్చు. తెలుగులో అంటే మీరు ఒక రకంగా ఖాళీ అయ్యి ఉన్నారు. ఆ ఖాళీ ఎలాంటి ఖాళీ అంటే, మీ లోపల విషయాలు అంటే ఈ మనస్సు, శరీరంలోకి సంబంధించినటువంటి విషయాలు బయటికి వస్తుంటే, వాటిని బయటికి రావటానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని కలిగించగలిగేటువంటి స్థితిలో మీరు ఉన్నారు. ఇక్కడ మీరు బయటకొచ్చే విషయాల్ని మీరు ప్రశ్నించట్లేదు. మీరు వాటిని పట్టుకుని వేలాడటం లేదు. ఇది నేనే, ఇది నేనే అనుకోవటం లేదు. అంటే ఒక రకంగా మీరు సాక్షిగా, ఓహో! నా ఈ దేహంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ మనసులో ఇవన్నీ ఉన్నాయి. పోనీ వీటిని బయటికి అని మీరు తలుపులు తెరిచి వాటిని బయటికి పంపించేస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే బయటికి లేదని పట్టుకోలేదనుకోండి, అది బయటికెళ్ళిపోతుంది. మీరు దాన్ని పట్టుకొని వేలాడారనుకోండి, మళ్ళీ తిరిగి దేహంలోకి తెచ్చుకుంటున్నారు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీ ఉద్దేశ్యం ఒకటే ఉండాలి. నా లోపల అజ్ఞానం రూపంలో, తక్కువ స్పందన రూపంలో ఏది ఉన్నా అది బయటికి వెళ్ళిపోయేటువంటి ఒక స్థితి, అవకాశం నేను కల్పిస్తున్నాను. నాలోంచి బయటికెళ్ళే దాంతో నేను ఐడెంటిఫై కాను. నేను దేన్ని జడ్జ్ చేయను. జడ్జ్ చేయటం అంటే ఇది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఇట్లాంటి ప్రశ్నలు అడగను. వాటిని వెళ్ళిపోనిస్తాను. అంటే ఇక్కడ కేవలం మీరు ఖాళీ అవ్వటమే మీ ఉద్దేశం. ఇలా మీరు వస్తూనే ఉంటాయి అవి. మీకు ఎప్పుడైతే మీ శక్తి ఎక్కువగా మనోమయ కోశంలో పనిచేస్తుందో, ముఖ్యంగా మన భావోద్వేగాలను ఎప్పుడైతే మన దేహంలో శుభ్రం చేస్తున్నామో, చాలా ఏళ్ల మీదుగా వస్తూనే ఉంటాయి. వాటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం మీరు వీలైతే ఒక ధ్యాన స్థితి లాంటిది చేయటం. లేదంటే మీకు చాలా కోపం, దుఃఖం కలిగినప్పుడు మీరు ఆ కోపం, దుఃఖంతో అలా ఉండి మీరు దాన్ని మీ దేహంలోంచి బయటికి విడుదల చేస్తున్నట్టుగా, పైకేసి వెళ్ళిపోతున్నట్టుగా మీరు ఊహించుకోవటం. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ దేహంలో ఉన్నటువంటి అజ్ఞానం అది చైతన్య రూపంగా మారుతుంది. నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. శక్తి అనేది మనం సృష్టించలేము. మనం దాన్ని నాశనం చేయలేము. దాని రూపమే మనం మార్చగలుగుతాం. ఆ శక్తి మీకు మూలాధారంలో పనిచేసినప్పుడు అది మీ భయం. అదే శక్తి ఇక్కడ పనిచేసినప్పుడు అది మీ జ్ఞానం. దిగువ చక్రాల్లో ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తున్నప్పుడు, మనం సాక్షి మాత్రంగా వాటిని చూస్తున్నప్పుడు, అవి మన దేహంలో పైకేసి వెళ్తున్నాయి. వెళ్తున్నప్పుడు పై స్థాయిలో దాని రూపం మారిపోతుంది. భయం మీకు జ్ఞానంగా మారుతుంది. ఒక పాఠం అనేది నేర్పిస్తుంది. మీకు కోపం కూడా పైకి వెళ్తున్నప్పుడు అది మీకు కర్మను తీసేస్తుంది. భావోద్వేగాలు కొన్నిసార్లు మనం మంచి భావాల్ని కూడా అనుభవిస్తాం. అంటే మనం కృతజ్ఞత, ప్రేమ ఇట్లాంటివి కూడా అనుభవిస్తాం. ఇలాంటివి కూడా మనల్ని ఒక స్థాయిలో కట్టిపడేస్తాయి ఈ మాయలో. అంటే మంచి, చెడు 2 మనల్ని మాయలో కట్టిపడేస్తాయి. కాకపోతే మీకు చెడ్డవి మనని బాధపెట్టిన విషయాల్లోంచి బయటపడటం మనకి చాలా కష్టం. ఎందుకంటే పాసంలా పట్టుకుంటాయి. అదే మీకు తేలికైన భావాలు ఉన్నాయనుకోండి, కృతజ్ఞత, ఆనందం ఇట్లాంటివి వాటిని తేలిగ్గా మనం వదిలించుకోగలుగుతాం. అవి మనకి పాసం కావు. పై స్థితుల్లోకెళ్ళాక మనం ఇట్లాంటివి కూడా వదిలేసుకుంటాం. వదిలేసుకున్నప్పుడు మన ప్రాణ ఇంకా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయ్యి అప్పుడు అది చిచ్చక్తిగా మారుతుంది. అలా తొందరగా మీలో ఉన్నటువంటి ప్రాణ ప్యూరిఫై అయ్యి చిచ్చక్తిగా మారాలి మీకు అంటే, మీరు ఈ దేహం నేను కాదు. ఈ మనస్సు నేను కాదు. నేను సాక్షి మాత్రంగా జరిగేది చూస్తాను. అంటే నేను అనేది పక్కకెళ్ళిపోతోంది అక్కడ. ఇది నాకు జరగలేదు. అదేదో అయ్యింది. శరీరం దాని పని అది చేసుకుంటోంది. మనస్సు దాని పని అది చేసుకుంటోంది. నేను అడ్డు రాను అని పక్కకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చాలా త్వరగా మీ దేహం ఈ భావోద్వేగాల్ని శుభ్రం చేసేస్తుంది. ప్రాణ ప్యూరిఫై అవుతుంది. మీ దేహంలో ప్రాణ చాలా ప్యూరిఫై అయిపోయాక
మీకింకా దేని మీద ఆసక్తి ఉండదు. ఇది నేను అనే భావన గూడా మీకుండదు. మీకు మీ ఆలోచనలు మీ ఆలోచనలాగా అనిపించవు. మీ స్మృతులు, మీ గత జీవితం మీ జీవితంలా మీకనిపిచ్చదు. ఈ స్థాయిలో నిజం చెప్తున్నాను. ఎలా అనిపిస్తుందంటే నేను పుట్టనే లేదు అనిపిస్తుంది. ఇప్పుడు నా జీవితమే తీసుకుంటే శైలజ అనేది ఒక భ్రమ. శైలజగా నేను బ్రతికాను. కానీ అదంతా అబద్ధం. అదేది సత్యం కాదు. అలాగే ఈ స్థాయిలో మీకు మీ గతంలో జరిగిన విషయాలన్నీ మీకు నిజంలాగా అనిపించవు. అంటే దాంట్లో సత్యం అనేది లేదు. అంతా అసత్యమే. అంటే తక్కువ స్పందనదది. ఎప్పుడైతే మీ స్పందన పెరుగుతుందో తక్కువ స్పందనవన్నీ మీరు తీసేస్తారు. ఆటోమేటిక్‌గా మీ జీవితం నుంచి అవి వెళ్ళిపోతాయి. అప్పుడు మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఒక ప్రభావం మీ మీద ఇంకా ఉండదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే పైకేసి వెళ్తున్న ప్రాణ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని తెరుస్తుంది. మీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటే మీరు ఏ రకంగా మీ వ్యక్తిత్వం అనేది ప్రోగ్రామ్ అయ్యిందో మీకు అర్థమవుతుంది. మీకు మీ గురించి తెలిసే కొద్దీ, అవగాహన పెరిగే కొద్దీ అంటే ఇది మీ సాక్షి మాత్రంగా ఉన్నప్పుడు అవగాహన తొందరగా పెరుగుతుంది. ఏ ప్రక్రియ అయితే 25 ఏళ్ళు అవ్వాలో, మీరు సాక్షి మాత్రంగా ఉంటే బహుశా అది 10 ఏళ్ళలో అయిపోతుంది మీకు ప్రక్రియ. ప్రాణ తొందరగా ప్యూరిఫై అవుతుంది. అలా అయ్యి మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోంచి బయటకొచ్చేసారు అంటే, ఇంకా మీకు బయట జరిగే ఏ విషయాలు మిమ్మల్ని బాధపెట్టవు. అంటే ఒక మామూలు మనిషి ఎలా అయితే జీవితంలో దుఃఖిస్తూ బ్రతుకుతాడో, జనన మరణ చక్రాల్లో కూరుకుపోయి, దాంట్లోంచి మీరు బయటకొచ్చేసి ఉంటారు. కాబట్టి మీ గతం ప్రభావం మీ మీద ఇంకా ఉండదు. మీకు భవిష్యత్తు మీద ఏ భయము ఉండదు. మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించడం అనేది ఇక్కడి నుంచే మొదలుపెడతారు. అలా ఆస్వాదించాలి అంటే మీరు అన్నిటి నుంచి ఇది నేను కాదు, ఇది నేను కాదని అన్నీ వదిలేసుకోవాలి. ఆఖరికి మీరు శూన్యం అవుతారు. అలా అయినప్పుడు మీరు ఈ దేహం నేను అనే భ్రాంతిలోంచి బయటికి వచ్చి, నేను ఈ విశ్వశక్తిని లేదంటే ఈ విశ్వంలో ఉన్న చైతన్య శక్తి స్వరూపాన్ని నేను అనే విషయం మీరు గ్రహిస్తారు. అదే స్థాయి నుంచి మీరు బ్రతుకుతారు గూడా. కాబట్టి ఇంక బయట ఏం జరిగినా దాని ప్రభావం మీ మీద ఉండదు. ముఖ్యంగా మనం ప్రాణ, అపాన అనే కలిపి నేను ఇందాక చెప్పాను. ప్రాణ, అపాన మీకు కడుపు భాగంలో కలిసి ప్రాణగా మారాలి మళ్ళీ అని పైకేసి వెళ్ళటానికి. అక్కడ మీకు నాభిలోకి శ్వాస తీసుకోవడం అనేది బాగా పనిచేస్తుంది. అలాంటి శ్వాస ప్రక్రియ మీరు రోజు గనక చేసి, మీ గతం తాలూకు విషయాలు బయటకొస్తున్నప్పుడు మీరు దాంతో ఐడెంటిఫై గనక అయిపోయి, సాక్షి మాత్రంగా వాటిని చూడటం నేర్చుకుంటే గనక, మీరు చాలా తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఉంటానండి. నమస్తే.